దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో మనం ఆస్తి సంపాదించుకుంటే కనబరుచుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఏదైనా మంచి ఇల్లు కట్టుకున్నామా ప్రజలందరికీ కనపడాలని ఆశపడుతూ ఉంటాం. అలాగే ఏదైనా వస్తువు సంపాదించుకున్నామా ప్రజలకి తెలియాలి అని ఆశపడుతూ ఉంటాం. అంటే మానవుడు లోకంలో ఘనతను, కీర్తిని ఆశించేటటువంటి వాడు. నిజమే, లోకములో ఉన్న మానవుడికి అలాంటి తలంపు కలిగినప్పుడు ఆత్మ సంబంధంగా మనకు ఉండవలసిన విషయం ఏమిటో ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. మీరు మారు మనసు పొంది ప్రభువును అంగీకరించిన తర్వాత మీ దేవుడు ఎలాంటివాడో ప్రజలు చూడాలని నువ్వు ఆశపడితే, ప్రజల ఎదుట నీ దేవుడు గణపరచాలని నీవు ఆశ కలిగి ఉంటే, ఆయన కలిగిన సహనము సకల జనులు చూసేటట్లుగా ఆ ప్రవర్తన మనలో ఉండాలట. ప్రియ దేవుని సంగమా, చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనల్ని ఉదక స్థానం చేపిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన సుత్తె వంటి మాటల చేత మనలో ఉన్న కరుకుదనాన్ని పగలగొడతాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మనం విడిచిపెట్టుకోలేనటువంటి మురికి బ్రతుకును ఆయన వాక్యం అనే సబ్బు చేత దాన్ని శుభ్రపరుస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఆ వాక్యం చేత మనము మానవ స్వభావాన్ని పూర్తిగా నిర్మూలపరుచుకుంటున్నప్పుడు దైవ స్వభావమైనటువంటి ఆ సహనాన్ని మనం కలిగినప్పుడు అది మనల్ని గొప్ప చేస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వము, అహంకారము మనల్ని నరకానికి నడిపిస్తుంది. కనుక ఎల్లప్పుడూ దేవుడు సహనం చూపినట్లుగా చూడండి. ఆయనను హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, తృణీకరిస్తున్నప్పుడు ఆయన సహనం కలిగి ఉన్నాడు. ఎందుకని? సహించిన వాడే అంతం వరకు రక్షించబడతాడు అని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు తన 33.5 సంవత్సరాల సేవా పరిచర్యలో తాను సహించాడు. ఆయనను దూషించే వారిని సహించాడు, అవమానించే వారిని సహించాడు, తృణీకరించే వారిని సహించాడు. అంత మాత్రమే కాదు, స్వజనుల ద్వారా వస్తున్నటువంటి హేళనలను సహించాడు. అలాగే సొంత మనుషులు ద్రోహం చేస్తుంటే సహించాడు. కనుకనే ఆయన జయించాడు. బైబిల్ సెలవిస్తున్న మాట, ఎవడైనాను జయించినట్లయితే వాడు నాతో పాటుగా తండ్రి కూడి పార్శ్వమందు ఆసీనుడవుతాడని. కనుక ప్రియమైన వారలారా, సహనం సకల జనులకు కనపడాలి. మన ఓర్పు, దైవికమైన ప్రేమ, ఆ తగ్గింపు అది లోకానికి కనపడాలి. కనుక ఏదో నేను క్రీస్తుని నమ్ముకున్నాను, బాప్టిజం పొందుకున్నాను, ఇంకా నాకే కొదువ లేదు అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ మాత్రము దానికే నువ్వు బ్రతుకు కాలం అంతా క్రైస్తవుడిగా పిలువబడితే మనంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు అంటాడు. అంటే క్రైస్తవుడిగా పిలువబడటం వేరు, క్రైస్తవుడిగా జీవించటం వేరు. ఈరోజు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకొని, సరి చేసుకొని, క్రీస్తు వలె జీవించి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభువు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.